K24 న్యూస్. కరీంనగర్ జిల్లా అల్గునూరులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి పట్టభద్రుల ఆత్మీయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులకు 1,00,000 ఓట్లు వేస్తామని పట్టభద్రులు చెప్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను చేసింది పక్కన పెట్టండి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రచారం చేయండి. అందరూ ఒక్కతాటిపై నడవాలని, ప్రతి ఒక్కరు అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. చేసుకుంటాం కదా అని ఒక ఫీలింగ్ వస్తుంది సార్. ఏ మండల అధ్యక్షుడు అభ్యర్థి, ఆ మండల అధ్యక్షుడు అన్ని గ్రామాలలో ఉన్నటువంటి విలేజ్ ప్రెసిడెంట్లకు వారు ఆ విలేజ్లో తిరుగుతారు. అలాగైతే మనకు బాగుంటుంది. అదేవిధంగా మీరందరూ చూస్తూ ఉన్నారు, ఈరోజు కులం పేరు మీద, మతం పేరు మీద మన కులంలో నిలుచున్నాడు, మన మతంలో నిలుచున్నాడు. ఇది హిందువులందరూ కూడా ఒక వైపు పార్టీ బీజేపీ చేయాలని, అదేవిధంగా ఇంకొకరు మన కులంలో నిలుచున్నాడు. దయచేసి కులము, మతము, వర్గం రహితంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. కాబట్టి దయచేసి కుల మతాలకు అతీతంగా ఈరోజు మన పార్టీ అభ్యర్థి, మన హైకమాండ్ ఏదైతే చెప్పిందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మనం గెలిపించాల్సిన బాధ్యత ఉన్నది. మీరందరూ కూడా దయచేసి చేస్తున్నా, మిమ్మల్ని కలవకపోవచ్చు, మీకు ఫోన్ రాకపోవచ్చు, మనమే లాస్ట్ టైం జీవన్ రెడ్డి గారిని గెలిపించాలన్న ఏదైతే కసిని ఉన్నామో ఆ కసిని కూడా ఈసారి ప్రదర్శించి నరేందర్ రెడ్డి గారిని ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనము గెలిపించాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే పట్టభద్రులుగా వెళ్ళాల్సిన బాధ్యత ఆలోచించి మరి మనం చాలా మందికి చెప్పిన మొత్తం మన మానవుడు నియోజకవర్గంలో 12,255 పట్టభద్రులు ఉన్నాయి. మరి మానవుడు మాత్రం మండలంలో హైయెస్ట్ 3,446 ఓట్లు. ఇల్లంతకుంటలో 1,969, తిమ్మాపురంలో 2,776, నన్నేరులో 788, బెజెక్కిలో 1,140. 90% పట్టభద్రులకు నరేంద్ర రెడ్డి గురించి తెలిసిందే, కాంగ్రెస్ గురించి కూడా తెలిసిందే. మళ్ళీ ఒకసారి రెండింటి గొప్పతనాన్ని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా నిరుద్యోగులకు అండగా ఉంది, ఉద్యోగులకు ఎంత చక్కగా పనులు చక్కచక్క చేస్తూ వెళ్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఎక్కడ రత్నాలు, రాష్ట్రాలు మాకు కావాలని చెప్పట్లేదు. 30,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు 24 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మరి ప్రమోషన్ వచ్చింది. 24 years నిరీక్షణ మర్చిపోయిన పబ్లిక్ టీచర్స్, అట్లాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 24 సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తున్నారు ప్రమోషన్ లేక అంటే మీరు ఆలోచించండి. సార్ మన ముఖ్యమంత్రి గారు అసలు ఎలాంటి మనీ అప్పు లేకుండా మరి చక్కగా ఇలా చేస్తున్నారు. వెరీ ట్రాన్స్పరెంట్ గా. గతంలో ట్రాన్స్ఫర్ అంటే ఒక వారం రోజులు కుసంసలు నడుస్తుంది, ఏం జరుగుతుంది పైనలు దందాలు ఎన్నో ఉన్నాయి. బట్ మన రాష్ట్రాన్ని 30,000 నమ్మకంతో కాంగ్రెస్ వేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాం. 55,000 ఉద్యోగ రూపకల్పన జరిగింది, నియామకాలు జరిగినాయి. వాళ్ళు